ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. శ్రీ క్రోధినామ ఉగాది పండుగ సందర్భంగా మహానందిలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతికి ఘనంగా వీడ్కోలు పలికిన వేద పండితులు. నంద్యాల శివార్లలో గత నెలలో జరిగిన చోరీ కేసులో 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆలగడ్డ నియోజకవర్గంలో త్రాగునీటి ఎద్దడి మీకు పట్టదా? ఎమ్మెల్యే మాజీ మంత్రి అఖిలప్రియ. నంద్యాల టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఫారూక్ త్రుటిలో తప్పిన ప్రమాదం. పాణ్యం వద్ద బర్రెలను ఢీకొన్న కారు. శ్రీ క్రోధినామ ఉగాది పండుగ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో శ్రీ కామేశ్వరి మహానందీశ్వరులకు దేవస్థానం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ఉదయం గణపతి పూజ పుణ్యాహవచనం చేసి ఆలయం శుద్ధి చేశారు. శ్రీ కామేశ్వరి అమ్మవారికి ఖడ్గమాలార్చన, మహానందీశ్వరునికి రుద్రాభిషేకం, ఉత్సవర్లకు తిరుమాంజన సేవ, నింబకుసుమ భక్షణ సమర్పణ చేసి భక్తులకు ఉగాది పచ్చడి అందించారు. सत्यमिति सत्यवतारा समयिति तपो नित्यः पौरुषिष्टिः स्वाध्याय प्रवचने देवेदिताको कुशलेव मकरः तस्मै नमामो शक्तया इन्द्रता विद्याक्षरे अभालोकं पृथिवीपोरलोकं द्यौरुत्तरलोकं आकाशस्वन्धिः वायुस्वन्धानम् अथादित्यलोकम् आदित्यौतैद्युतस्वन्धानम् इत्यभिज्योतिषम् अथादिभूर्वरूपम् अन्तेवास्युत्तरलोकम् विद्यासन्धिः प्रवचनगुणसन्धानम् इत्यधिविद्यम् अथाधिप्रजम् मातापूर्वरूपम्
शांतिरस्तु पुष्टिरस्तु तुष्टिरस्तु वृद्धिरस्तु अविघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु स्वस्ति शिवं कर्मास्तु कर्म समृद्धिरस्तु पुत्र समृद्धिरस्तु वेद समृद्धिरस्तु शास्त्र समृद्धिरस्तु आलये धनधान्य समृद्धिरस्तु इष्ट संपदस्तु ईशान्यां बहिर्देशे अभिकर्षणमस्तु आत्मेयात्माप्रतिहतमस्तु यच्छेस्तु నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో ఉగాది పండుగ వేడుకలలో పాల్గొనేందుకు వచ్చి పూజల అనంతరం తిరిగి వెళ్తున్న పీఠాధిపతికి వేద పండితులు ఘనంగా వేడుకలు పలికారు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీవన్ శటగోప శ్రీ రంగనాథ యతీంద్రియ మహాదేశికన్ ఉగాది పండుగ వేడుకలను అహోబిలం వచ్చేశారు. వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దిగువ అహోబిలం క్షేత్రంలో ఈ రోజు జరిగిన నవకలశ తిరుమంజనం తదితర కార్యక్రమాలలో పీఠాధిపతి పాల్గొన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ కు ప్రయాణమయ్యారు. ఈ సందర్భంగా వేద పండితులు ఆయనకు ఘనంగా వేడుకలు పలికారు. హైదరాబాద్ ఇంద్ర పార్క్ రోడ్ లో ఉన్న అహోబిలం మఠం శాఖలో విడిది చేయనున్నారు. శ్రీ స్వామివారి ప్రయాణం సందర్భంగా భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. Sri Ranganath,
నంద్యాల జిల్లా కేంద్రంలో గత నెలలో ఓ ఇంట్లో చోరీకి పాల్పడిన 20 దొంగలను నంద్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. గత నెలలో నంద్యాల పట్టణ శివారు ప్రాంతమైన రైతునగర్ గ్రామంలో తాళవేసిన ఇంట్లో చోరీకి పాల్పడిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి చోరీకి పాల్పడిన 17 తులాల బంగారు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ కు చెందిన సుధాకర్, తిరుపతికి చెందిన గణేష్ లను అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. బాబు చాలా ఎక్కువ సార్ ఇక్కడ సార్ 29/3/24 తేదీ రైతునగరం దగ్గర ఉన్నటువంటి భగత్ సింగ్ కాలనీలో జరిగినటువంటి నైట్ హెచ్బి కేసులో, అది మనము క్రైమ్ నెంబర్ 61/24 అండ్ సెక్షన్ 457(3) ఏపీసీ కింద వేవ్ కేసుగా కట్టడం జరిగింది. దాంట్లో మా తాలూకా సిఐ గారు, అదేవిధంగా మా ఎస్ఐ, అదేవిధంగా సిసిఎస్ క్రైమ్ పార్టీ వాళ్ళందరి సహకారంతో క్రైమ్ పార్టీ సిఐ గారు, మా లోకల్ క్రైమ్ పార్టీ పిల్లలందరూ కూడా కష్టపడి దీంట్లో ఫుటేజ్ ప్లస్ టెక్నికల్ ఎవిడెన్స్ కొంత తీసుకొని గంజిపోగు సుధాకర్ మరియు గణేష్ అనేటువంటి వాళ్ళను ఈరోజు 7/4/24 తేదీ నిన్న 4 గంటలకి అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 20 లీటర్ల సారాయి, అదేవిధంగా బంగారు కంకణాలు 7 తులాలు ఒకటి, అదేవిధంగా 4 జతల బంగారు కమ్మలు 2 తులాలవి, సాదా బంగారు గొలుసు 2 తులాలవి, 4 చేతి ఉంగరాలు 2 తులాలవి, అదేవిధంగా బంగారు చెంపరాలు 2 తులాలు, బంగారు నల్లపూసల దండ 1.25 గ్రాములు, చిన్న బంగారు గొలుసు 1.25 తులాలవి, ఇవన్నీ కూడా ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ఇంటాక్ట్ విత్ ఇన్ టైంలో మనం వీళ్ళనంతా కూడా అప్రహెండ్ చేసి రికవరీ చేసి ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. మన దగ్గర ఫస్ట్ టైం. బట్ వాడు ఈ గంజిపోగు సుధాకర్ అనేటువంటి వాడు ఈజ్ డూయింగ్ హిస్ థెఫ్ట్స్ ఇన్ హైదరాబాద్ సిటీ, అదేవిధంగా కర్నూలులో కూడా కొంత చేయడం జరిగింది. ఫస్ట్ టైం నంద్యాలకి అయితే ఫస్ట్ టైం. నంద్యాల ఈజ్ ఓల్డ్ అఫెండర్. వర్త్ ఓవర్ టోటల్ మనకు వాళ్ళు ఎంత ఇచ్చారో టోటల్ రికవరీ, టోటల్ 100% రికవరీ. కేసులో ఎక్కడా కూడా ఇది లేదు. టోటల్ ఇంటాక్ట్ రికవరీ అయింది. టోటల్ రికవరీ చేయడం జరిగింది. అమ్ముకునే టైం దొరకలేదు, అందువల్ల దొరికింది. టోటల్ అంతా మనకు ఇంటాక్ట్ పెట్టిన సొత్తు అంతా కూడా దొరికింది. ఆలగడ్డ నియోజకవర్గంలో త్రాగునీటి ఎద్దడిపై ముందస్తుగా ఒక్క క్షణమైన స్థానిక ఎమ్మెల్యే ఆలోచించలేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్శించారు. ఆలగడ్డ నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలపై ఏనాడు స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నేడు ఏ మండలంలోనూ చూసిన ప్రజలకు త్రాగునీటి ఎద్దడి ఏర్పడిందని మాజీ మంత్రి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలప్రియ అభిప్రాయపడ్డారు. త్రాగునీటి ఎద్దడిపై ఆమె విలేకరులతో మాట్లాడుతూ గతంలో వేసవి వస్తుందంటే యంత్రాంగంతో ప్రజాప్రతినిధులు కలిసి చర్చించి కుంటలు నింపడం లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవడంతో బోర్లు ఎండిపోయేవి కాదన్నారు. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో కుంటల్లో నీళ్లు లేక బోర్లు కూడా ఎండిపోయాయన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ప్రజల కోసం కాక వారి స్వలాభం కోసం పనిచేశారని, 3 రాజధానుల పేరుతో ముఖ్యమంత్రి పబ్బం గడిపారని దుయ్యబట్టారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆలగడ్డలో నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని అఖిలప్రియ కోరారు. సమస్యల కోసం కొట్లాడాలా, ప్రజా సమస్యలు తీర్చాలని చెప్పి ఆలోచిస్తారు.
కానీ వైసీపీ నాయకులు ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి పారిపోతారు. మామూలుగా అయితే ఇప్పుడు ఎన్నికల టైంలో ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే ఎక్కడైతే ఈ తాగునీటి సమస్య ఉందని గ్రహిస్తాడో బుద్ధున్నోడు ఎవడైనా సరే కలెక్టర్తో మీటింగ్ పెట్టుకొని ఏదైతే నీళ్లు రావాలో ఆ నీళ్లు తెప్పించుకొని చెరువులు నింపుకొని బోర్లు రీఛార్జ్ చేయించుకొని ఎక్కడ కూడా తాగునీటి సమస్య లేకుండా చేయాలనే ఒక అవగాహన ఆలోచన కూడా మేము ప్రతిపక్షంలో ఉండి ఎంతసార్లు పదే ఎన్నిసార్లు చెప్పినా కూడా అసలు ఎంత మొండిగా వ్యవహరిస్తున్నారంటే మేము చెప్పాం కాబట్టి సమస్యల గురించి మాట్లాడకూడదని వీళ్ళు ఫిక్స్ అయినట్టున్నారు. లేకపోతే ఇంతవరకు ఎమ్మెల్యే తాగునీటి సమస్య గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడని ప్రశ్నిస్తుంటే సమాధానమే రాదు. పోనీ మాకు సమాధానం చెప్పకండి, ప్రజలకైతే సమాధానం చెప్పాలి కదా. మీరు నాయకులుగా మీరు గెలిచినప్పుడు ఈ 5 సంవత్సరాలు నిద్రపోయినారు. ఈ 5 సంవత్సరాలు ఒక పని కూడా చేత కాలేదు మీకు. అట్లీస్ట్ ఇది చాలా తీవ్రంగా ఉంది. ప్రజలు మీకు ఇచ్చినారు, ప్రజలు మీకు అధికారం అప్పచెప్పినారు, ఆ కృతజ్ఞత కూడా లేకుండా, ప్రజల తరపున ఆ విశ్వాసం కూడా లేకుండా మీరు తాగునీటి సమస్యని కంప్లీట్గా పక్కన పెట్టడం జరిగింది. ఈరోజు తాగునీటి సమస్య ఇంత తీవ్రంగా లేకుండా కంట్రోల్ చేయడానికి అన్ని విధాలుగా అవకాశాలు ఉన్నాయి. కానీ కేవలము మీ చేతగానితనం వల్ల ఈరోజు తాగునీటి సమస్య ఇంత తీవ్రంగా ఆళ్ళగడ్డలో చూసే కర్మ పట్టింది. దీన్ని కంట్రోల్ చేసిండొచ్చు మీరు. ఇప్పుడు ఒక్కరోజు మీరు అధికారులు మాకు అప్పచెప్పండి, ఎట్లా తాగునీటి సమస్యను తీరుస్తామో మేము చేసి చూపిస్తాం మీకు. అట్లా మీరు అవకాశం ఇయ్యారు, మీరు చేయరు, మమ్మల్ని చేయనియరు. ఈరోజు కలెక్టర్ గారిని నేను మరీ కోరుకుంటున్నాము, తాగునీటి సమస్యను తీర్చండి. ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. పశువులు పెట్టుకున్న వాళ్ళు, జీవాలు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఈ ప్రాంతము ఎడారిగా మారిపోయే అవకాశం తీసుకొస్తున్నారు మీరు. ఈ రాయలసీమ ప్రాంతంలో నీళ్లు లేవు, తాగడానికి నీళ్ళు లేవు, సాగునీటి సమస్యలు ఉన్నాయి, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బంది పడని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ ఎమ్మెల్యేలే. వాళ్ళ ఇళ్ళ కాడికి నీళ్ళు వస్తాయి తాగడానికి, వాళ్ళ చెరువులకి నీళ్ళు వస్తాయి, చేపలు కూడా పట్టుకుంటున్నారు. ఇంత కరువు టైంలో రైతులకు నీళ్లు రావు, కానీ వీళ్ళ చెరువులకి మాత్రం నీళ్ళు వస్తాయి, దాంట్లో చేపలు పండించుకుంటారు, చేపలు వేసుకుంటారు. సో ఇవన్నీ కేవలం వైసీపీ ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రివిలేజ్ ఉంది. కానీ మిగతా ఏ ఒక్క నాయకుడు కూడా, ఏ ఒక్క ప్రజలు ఎవరు కూడా బాగుపడకూడదని వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎక్కడ మీరు వచ్చిన తర్వాత ఏ ప్రాంతం వాళ్ళు బాగుపడినారు? విశాఖపట్నం మొత్తం కూడా డ్రగ్స్ కిందకి మార్చేసినారు. ఆ విశాఖపట్నం నుంచి ఆ డ్రగ్స్ ఎక్కడైతే వస్తున్నాయో దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి, దాన్ని కాపాడుకోవడానికి, ఆ డ్రగ్స్ని కాపాడుకోవడానికి అవసరమైతే 3 క్యాపిటల్ పేర్లతో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో కూర్చుంటారు. అంటే రేపు పొద్దున ఊరికెళ్ళి విశాఖపట్నంలో కూర్చుంటే ప్రజలందరూ తిడతారు కదా, నువ్వు అమరావతి రాజధాని పెట్టుకుని నువ్వు విశాఖపట్నంలో ఏం చేస్తున్నావు అని అడుగుతారు. కాబట్టి 3 రాజధానుల పేర్లు పెట్టి విశాఖపట్నంకి నేను రాజధాని కాబట్టి పోతున్నాను ఒక డ్రామా అన్నారు. విశాఖపట్నంకి ఏం చేయలేదు మీరు, ఉత్తరాంధ్రకి ఏం చేయలేదు, ఈడ అమరావతి రైతులకి ఏం చేయలేదు, రాయలసీమకి ఏం చేయలేదు. సో కంప్లీట్గా మీరు చేతగాని ముఖ్యమంత్రిగా, చేతగాని ఎమ్మెల్యేలుగా మీరు చరిత్రలు మిగిలిపోతున్నారు. ఏమన్నా అంటే ఎమ్మెల్యేలు మొన్న కర్నూలుకి వచ్చినాడు జగన్మోహన్ రెడ్డి గారు, పక్కనే వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని ఈయన ఫలానా వ్యక్తి మీకు టికెట్ ఇస్తున్నాను, ఆర్థికంగా అంతంత మాత్రమే అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంతంత మాత్రమే వాళ్ళు కాదు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఏం లేదు, బాగున్నారు. అంతంత మాత్రమే మీ పరిపాలన ఉంది, అంతంత మాత్రమే రైతుల భవిష్యత్తు ఉంది, అంతంత మాత్రమే యువత ఉద్యోగాలు ఉన్నాయి, అంతంత మాత్రమే చేశారు పనులు. మీరు ఎక్కడ కూడా పూర్తిగా ఏమీ చేయలేదు, మీ పరిపాలన అంతంత మాత్రమే ఉంది. సో అది మీరు చెప్పాల్సింది. వాళ్ళకి ఆర్థికంగా ఎంతుందో ఎవరు అడగలేదు, వాళ్ళ బ్యాంక్ ఖాతాలో ఎంతున్నాయో ఎవరు అడగలేదు. కానీ ఈరోజు డబ్బుకి ఎంత ప్రాధాన్యతను ఇస్తున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు అనేది అర్థమవుతుంది. ఒక క్యాండిడేట్ని అనౌన్స్ చేస్తూ ఆర్థికంగా అంతంత మాత్రమే అంటే మీతో పోల్చుకుంటే అందరూ కూడా అంతంత మాత్రమే అని చెప్పి కూడా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. తప్పకుండా ఈరోజు మీ చెల్లెలు ఇద్దరు కూడా ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో, మీరే హత్య చేశారని చెప్పి ఏ విధంగా సొంత వివేకానంద రెడ్డి గారు కూతురు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేది కూడా చూస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించుకొని మీకు పనిచేసే వాళ్ళకి, పలికే వాళ్ళకి ఓట్లు వేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికలు మన భవిష్యత్తుని, మన రాష్ట్ర భవిష్యత్తుని
ఏ విధంగా ఉండబోతున్నారో మనం చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆదానం ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే మళ్ళీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. పాణ్యం మండలం తమ్మరాజుపల్లి గ్రామం వద్ద నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఫారూక్ ప్రమాదం త్రుటిలో తప్పింది. నంద్యాల అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఫారూక్ నంద్యాల నుండి కర్నూలుకు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఫారూక్ ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న గేదెలను ఢీకొంది. కారు బెలూన్ ఓపెన్ కావడంతో స్వల్ప గాయాలతో మాజీ మంత్రి ఫారూక్ బయటపడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ క్రోధినామ ఉగాది పండుగ సందర్భంగా మహానందిలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. అహోబిలం మఠం 46వ పీఠాధిపతికి ఘనంగా వీడ్కోలు పలికిన వేద పండితులు. నంద్యాల శివార్లలో గత నెలలో జరిగిన చోరీ కేసులో 2 దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు. ఆలగడ్డ నియోజకవర్గంలో త్రాగునీటి ఎద్దడి మీకు పట్టదా ఎమ్మెల్యే మాజీ మంత్రి అఖిలప్రియ. నంద్యాల టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి ఫారూక్ త్రుటిలో తప్పిన ప్రమాదం. పాణ్యం వద్ద బర్రెలను ఢీకొన్న కారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.